నమస్కారం. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ సంపాదించాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా మాట్లాడగలగాలి. మన టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వారికి మాత్రమే ఎక్కువగా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో ఇంగ్లీష్ ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా మనం మాట్లాడే ఇంగ్లీష్ భాషపై మన మాతృభాష ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలని అనేదే ఈరోజు మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు ప్రస్తుతం హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారి స్టూడెంట్స్ డౌట్స్కి సార్ క్లారిఫై చేస్తారు. నమస్కారం చిరంజీవి గారు, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చిరంజీవి గారు, ఫస్ట్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్లో. ఇంగ్లీష్కున్న ప్రాధాన్యత గురించి ఒక చిన్న ఫ్యూ వర్డ్స్. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేట్ వరల్డ్ని కనుక మనం కన్సిడర్ చేస్తే, జనరల్గా ఏ మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్నా కూడా మనకు ఆ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు ఒక ఏరియా పీపుల్తో మాట్లాడరు. వాళ్ళు ప్రపంచంలో నలుమూలల నుండి వచ్చే కాల్స్కి ఆన్సర్ చేయాలి, డెలిగేట్స్కి ఆన్సర్ చేయాలి. కాబట్టి అందరికీ కామన్గా అర్థమయ్యే భాష ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈరోజు ఇంగ్లీష్. కాబట్టి ఒక మల్టీనేషనల్ కంపెనీలో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్నీ పక్కన పెడితే ముందు మాట్లాడడం, అది ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ప్రైమ్ బేసిక్ క్వాలిటీ. అందుకే ఈవెన్ ఎంఎన్సీస్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ముందేం చేస్తున్నారంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ చేయట్లా. వెళ్ళగానే ఫస్ట్ ఒక టాపిక్ ఇచ్చి టాపిక్ మీద 2 నిమిషాలు మాట్లాడమంటున్నారు, లేదా 1 నిమిషం జామ్ సెషన్ అంటారు, జస్ట్ ఎ మినిట్. జామ్ అంటే 1 నిమిషం సరిగ్గా ఇంగ్లీష్లో మాట్లాడితే ఈలోపు మిమ్మల్ని అసెస్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ చూడడానికి, మీరు జనాలతో మాట్లాడేప్పుడు కాన్వర్జేషన్ స్టైల్ ఎలా ఉంటుందో చూడడానికి గ్రూప్ డిస్కషన్ పెడుతున్నారు. ఈ గ్రూప్ డిస్కషన్స్లో, పబ్లిక్ స్పీకింగ్లో, జామ్ సెషన్లో ఈ రెండిట్లో ఎవరైతే త్వరగా చేస్తారో వీళ్ళని మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ పెడుతున్నారు. అంటే అసలు జాబ్ సెలక్షన్ కాదు, నువ్వు ఇంటర్వ్యూ చేయబడాలి అంటే కూడా ముందు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. సో ఇంగ్లీష్ను పక్కన పెడితే అసలు వీ కాంట్ ఇమాజిన్ ఏ కెరీర్ అన్నమాట. ఏ పెద్ద సంస్థలో కానీ ఎంఎన్సీలో కానీ మన కెరీర్ని ఊహించలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఒక హౌస్ వైఫ్ కావచ్చు, లేక ఒక జాబ్ హోల్డర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవును, వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఎంతవరకు దోహదపడుతుంది కార్పొరేట్ వరల్డ్ని పక్కన పెడితే? ఫైన్. ఒకప్పుడు ఎంప్లాయీ టైపిస్ట్గా జాయిన్ అయితే టైప్ రైటింగ్ వస్తే సరిపోయేది. అదే ఎంప్లాయీ ఈరోజు, ఎందుకంటే అన్ని ఆఫీసులన్నీ కూడా కంప్యూటరైజ్ అయిపోయాయి, తను కంప్యూటర్స్ యూజ్ చేయాలి. కంప్యూటర్స్ యూజ్ చేయాలి అంటే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ మస్ట్. ఆ కంప్యూటర్స్ యూజ్ చేయడం నేర్చుకోకపోతే హీఈస్ అవుట్డేటెడ్. టైప్ రైటర్ పక్కన పెడతారు, ఇన్ని పక్కన పెడతారు. సో కాబట్టి ఒక ఎంప్లాయీ ప్రమోషన్ కొట్టాలన్నా, ఒక మెట్టు పైకి ఎదగాలన్నా ఎంప్లాయీస్కి అవసరం. హౌస్ వైఫ్స్ తీసుకుంటే కనీసం పిల్లల చదువుల్ని సూపర్వైజ్ చేయాలన్నా, పిల్లల ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, ఒక స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళతో మాట్లాడడానికి ఖచ్చితంగా తనకి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. ఈరోజు నా సర్కిల్ పెరిగింది, సో నాకు ఎక్కడెక్కడ నుండో ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళందరికీ తెలుగు రాదు, వాళ్ళ ఇంటికి వస్తే కామన్గా అర్థమయ్యే భాష ఇంగ్లీష్ ఇంట్లో. సో మదర్ ఖచ్చితంగా ఇంగ్లీష్ తెలిస్తేనే వాళ్ళ చదువులను సూపర్వైజ్ చేయగలదు. అలాగే పేరెంట్స్ మీట్లో కావచ్చు, టీచర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కావాలి, అంటే పేరెంట్స్ టీచర్స్ మీట్లో మాట్లాడాలి. హౌస్ వైఫ్స్ దే కెనాట్ ఎస్కేప్. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, వాట్ నాట్. అసలు నిజంగా చెప్పాలంటే ఒక సోల్జర్, ఎప్పుడు చెప్తూ ఉంటాను దీన్ని, ఒక సోల్జర్కి వెపన్ ట్రైనింగ్ ఎంతైతే అవసరమో ఈరోజు ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ ట్రైనింగ్ అనొచ్చు, లేదా ఇంగ్లీష్ మాట్లాడడం కావచ్చు, కంపల్సరీ అని. ఎందుకంటే మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారాలి. కాకపోతే ఆ మార్పు అనేది ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉండాలంటాను. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అందరికీ అవసరమే, కానీ తెలుగును మర్చిపోకూడదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక భాష ప్రభావం ఇంకో భాష మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం మామూలు స్కూల్లో చూస్తున్నాం, కొన్ని టౌన్స్లో ఉన్న స్కూల్స్లో కరెక్ట్గా ఇంగ్లీష్ నేర్పించడం లేదు. చిన్న బేసిక్ లెవెల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయినప్పటికీ కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్పించలేని పరిస్థితి కనబడుతుంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఈజీయేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఇంగ్లీష్ అంటారు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ ఇంగ్లీష్ అంటే ఏంటి అంటే క్వశ్చన్. నేటివ్ స్పీకర్స్ మాట్లాడేది కరెక్ట్ ఇంగ్లీష్ అని మనం అనుకుంటే అక్కడ కూడా తప్పులో ఉన్నట్టే మనం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, అమెరికన్స్ మాట్లాడతారు, వీళ్ళ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఇంగ్లీష్ వీళ్ళకి అర్థం కాదు. ఒకటి వీళ్ళిద్దరూ మాట్లాడితే కొన్ని మనకు అర్థం కావు.
అయితే ఇక్కడ కరెక్ట్ ఇంగ్లీష్ అనే దానికి డెఫినేషన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మీరు అమెరికాలోనే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్తే ఆ స్లాంగ్ అన్నీ మారిపోతాయి. ఎక్స్ప్రెషన్స్, గ్రామటికల్ టర్మినాలజీ అన్నీ మారిపోతూ ఉంటాయి. అయితే ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోం. కామన్గా స్టాండర్డ్గా అకార్డింగ్ టు ద ప్రజెంట్ స్టాండర్డ్ డిక్షనరీస్, స్టాండర్డ్ యూనివర్సిటీస్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా ఒక గ్రామర్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. వాటిని బేస్గా చేసుకొని మాట్లాడాలి. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ప్రొనౌన్సియేషన్ వీటి దగ్గర వస్తుంది. అయితే అది ఇండియాలో కూడా జరుగుతుంది. మనకి ఇప్పుడు వరకు ఒకటి ఏంటంటే ఇండియాలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో నేటివ్ స్పీకర్స్ని పక్కన పెడితే ప్రపంచం మొత్తంలో ఏ దేశం వాళ్ళని తీసుకున్నా కూడా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలిగేది ఇండియన్సే గ్రామటికల్గా. ఓకే. అయితే స్టార్టింగ్ ఫేజ్లోనే గ్రామటికల్గా మాట్లాడడం అనేది ట్రై చేయడం తప్పంటాను. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ముందు తప్పో రైటో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ తర్వాత గ్రామర్ మీద పట్టు సంపాదించాలి. అప్పుడు యాక్సెంట్ మీదకి వెళ్ళాలి. ప్రొనౌన్సియేషన్ పార్ట్, ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోవాలి తప్పితే ఆ ప్రొనౌన్సియేషన్ మనం ఇక్కడ వాడడానికి లేదు, వాడినా అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో బ్యారేజ్ అంటాం, దాని ఒరిజినల్గా అయితే మనం బరాజ్ అనాలి. బరాజ్ అంటే ఎవరికి తెలుస్తుంది? సో ఇప్పుడు మేము టీచర్స్, మేము ఇంగ్లీష్ చెప్పేప్పుడు మాకు అది ఎన్విరాన్మెంట్ అని తెలియాలి, ఎన్వైరన్మెంట్ అని తెలియాలి, రెండూ తెలిసి ఉండాలి. దాన్ని డైరెక్టర్ అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు, అమెరికన్ ఏంటి, బ్రిటిష్ ఏంటి, అన్నీ ఒక టీచర్స్ అంటే విద్యార్థులకు చెప్పే క్రమంలో మాకు అన్నీ తెలిసి ఉండాలి. కానీ విద్యార్థుల్ని ఈ స్థాయికి వెంటనే తీసుకురావాలనుకోవడం తప్పు. కాబట్టి ముందు వాళ్ళకు మాట్లాడడం ఇంగ్లీష్ అంటే భయం ఉండకూడదు. కాబట్టి మాట్లాడడం రైట్ ఆ రాంగ్ అనేది పక్కన పెడితే మాట్లాడడం నేర్పిస్తే ఆ స్టైలు ఇవన్నీ వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత మనం వర్డ్స్ అనే అమ్మ, నాన్న, అత్త, తాత ఇవి కూడా తప్పులు పలుకుతాం. బట్ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత చూడండి హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఎలా ఉంటుందంటే మనకు సెల్ఫ్ కరెక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది ఒక స్థాయికి వచ్చిన తర్వాత సెల్ఫ్గా డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికోసం స్టార్టింగ్లోనే ట్రైనింగ్ ఇవ్వడం అనేది కొంచెం పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి ముందు మాట్లాడడానికి ఫ్రీగా వదిలేయాలి. మాట్లాడడం వచ్చిన తర్వాత గ్రామటికల్గా మాట్లాడడం నేర్పించాలి. ఆ తర్వాత కొంచెం యాక్సెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాలి. ఆ తర్వాత వదిలేయాలి అంతే. రైట్. ఓకే సార్, ఇట్స్ అ ప్రాసెస్. రైట్ సార్, ఇంకా స్టూడెంట్స్ డౌట్స్ కనుక్కుందాం. మీ డౌట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్, నేను మహేష్. ఓకే, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ప్రొనౌన్సియేషన్ అండ్ స్లాన్ ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్లో కార్ని ఆర్ పలకరు, కార్ అంటారు. సో మనకు స్లాన్ కూడా ముఖ్యమా, ఓన్లీ అట్లా మాట్లాడితే సరిపోతుంది? ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఒక ఎంఎన్సీకి వెళ్ళినప్పుడు జనరల్గా 3 ఆస్పెక్ట్స్ చూస్తారు. ఒకటి గ్రామర్ తప్పులు ఉన్నాయా లేదా సెంటెన్స్లో. ఒక చిన్న కామా పెట్టాల్సిన చోట ఫుల్ స్టాప్ పెడితే, ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట కోలన్ పెడితే కంప్లీట్ మీనింగ్స్ మారిపోతుంటాయి. సో గ్రామటికల్లీ యూ షుడ్ బి ఫస్ట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చూస్తారంటే నీ వాయిస్, వాయిస్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్ లాంగ్వేజ్లో చూస్తారు. నువ్వు చీఫ్ మినిస్టర్ అనాల్సింది చీప్ అన్నావు అనుకో, చీఫ్ మినిస్టర్ అయిపోతారు. రైట్. బెర్త్ అంటే ట్రైన్లో బెర్త్ అవుతుంది. బెర్త్కి బదులు బర్త్ అన్నాం అనుకోండి, మీనింగ్ మారిపోతుంది. ఇంపార్టెంట్కి బదులు ఇంపార్టెంట్ అన్నాం అనుకోండి, మీనింగ్ మారిపోతుంది. ప్రతి భాషలో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకటేమో మీ గ్రామర్ చూస్తారు, 2 మీ వాయిస్ క్లారిటీ ఇన్ ద ప్రొనౌన్సియేషన్. ఈ 2 బాగా నేర్చుకున్న తర్వాత ఫ్లో అంటే ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నారు, బ్రేక్స్ ఇస్తూ ఎక్కడ మాట్లాడుతూ, ఈ 3 చూస్తారు. అయితే ఈ 3లో మీరు అడిగింది ఏంటంటే యాక్సెంట్. ఈ యాక్సెంట్ అనేది జనరల్గా మనం ఇప్పుడు ఇండియాలో అందరూ పాటిస్తుంది ఏంటంటే బ్రిటిష్ యాక్సెంట్. కానీ ఈ మధ్యన ట్రెండ్ చూసినట్లయితే మొత్తం అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది. అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అమెరికన్ ఇంగ్లీష్లో చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని బ్రేక్ చేస్తాం మనం. ఆ క్రమంలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టి నేను ఏమంటానంటే జనరల్గా ఇండియన్స్ లాగే క్యాజువల్గా ప్రొనౌన్స్ చేయండి. ఎందుకంటే క్యాజువల్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్, ఇట్ ఇస్ అ జనరల్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ అండర్స్టూడ్ బై మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. మీ రిక్వైర్మెంట్ పట్టుకుని అడ్వాన్స్డ్ లెవెల్లో ఆ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈరోజు మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఎంఎన్సీలో మీరైతే జాబ్ పొందుతారో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడితే ఆ కంపెనీలోనే వాళ్ళు ఆ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో వాళ్ళ కస్టమర్స్ ఏ ఏరియాకి చెందిన వాళ్ళు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అనే ఆస్పెక్ట్లో 15 రోజులు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫ్లూయెంట్లీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ మేకింగ్ ఎనీ గ్రామర్ మిస్టేక్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వరలక్ష్మి, నేను గుడివాడ నుండి వచ్చాను సార్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంటే
బేసిక్ కోర్స్ అని, అడ్వాన్స్ కోర్స్ అని, 45 days కోర్స్ అని, 2 months కోర్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్లో చెప్తున్నారు సార్. నేను ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఇది నిజంగా నీ ఒక్కదాని క్వశ్చన్ కాదు, చాలా మంది స్టూడెంట్స్కి యూనివర్సల్. మనం ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మండల కేంద్రాల్లో అలా చిన్న ఇక్కడ ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అది తప్పితే ఇంకోటి ఉంటుంది, ఆ మాస్టర్ చెప్పేస్తారు, అయిపోతుంది. హైదరాబాద్ లాంటి సిటీలో అడుగు పెట్టగానే ఇది ఒక మహాసముద్రం ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే డౌట్ అదే, పబ్లిసిటీ చూసి జాయిన్ అయ్యాలా లేదా ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే కొందరు ఎలా జడ్జ్ చేస్తారంటే, మీకు పేపర్ ఇస్తారు, ఆ పేపర్ని బట్టి మీరు బేసిక్ వద్దండి అడ్వాన్స్ జాయిన్ అయిపోండి అంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్లో మీరు బేసిక్ జాయిన్ అవ్వాలండి అంటారు. యాక్చువల్లీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఏంటి, అక్కడ మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, గ్రామరా, స్పోకెన్ ఇంగ్లీషా, అది ముందు చూడాలి. నిజంగా మీరు టెస్ట్ రాసి మీ స్టాండర్డ్ డిసైడ్ చేయడం అది వైజ్ కాదు. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం, అసలు గ్రామర్ తెలియని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. చాలామంది గ్రామర్ బ్రహ్మాండంగా తెలుసు, అసలు ఇంగ్లీష్ మాట్లాడలేరు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ముందు మీరు చూడాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో మీ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది మీరు మాట్లాడడాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మీరు కానీ మీలాగే ఉన్నవాళ్ళు, మీ ఈక్వల్ స్టేటస్లో ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఇక్కడ సిటీలు చాలామంది ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి వాళ్ళు ఇంతకుముందు ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారో అడిగి జాయిన్ అవ్వడం ఒకటి మంచి పద్ధతి. రెండవది, దీనికి 4 కోర్సులు ఇదంతా కాదండి, ఒకటే కోర్స్ అండి. మీకు మాట్లాడడం కావాలి. ఒకటి, అక్కడ చెప్పే మాస్టర్ ఎవరు, నెంబర్ 1. అసలు మెయిన్గా అక్కడ ప్యాటర్న్ ఏంటి, ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. నెంబర్ 2, ప్రీవియస్గా ఆ ఇన్స్టిట్యూట్లో రికార్డ్ ఏంటి, ఎంతమంది విద్యార్థులు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ మనం షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని రాస్తారు, ఒక టానిక్ బాటిల్ కొంటే. ఒక 4,000 పెట్టి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు ఆ మాత్రం ఓపిక తీరిక ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్లో ప్రీవియస్గా నేర్చుకున్న ఒక 4 కలిసి వాళ్ళని అడిగి వాళ్ళ రిజల్ట్ని బేస్గా చేసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వాలి. అయితే ఇందులో ఇన్ని కోర్సులు ఉండవండి. జనరల్గా బేసిక్, అడ్వాన్స్డ్ అంటూ ఉంటారు, బట్ రెండూ నేర్చుకోవాలి. ఏదైనా సరే మనకి ఎంత వచ్చినా కూడా బేసిక్ నుండి మొదలెడితేనే సిస్టమేటిక్గా ఉంటుంది. సో బేసిక్ వదిలేసి మళ్ళీ అడ్వాన్స్డ్ అని ఇలా జాయిన్ అవ్వడం వల్ల అసలు మీకు మధ్యలో లేనిపోయిన కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో స్టార్ట్ విత్ వెరీ బేసిక్. ఏం లేదు, నేను చెప్తాను. జనరల్గా ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ అని, ఆక్సిలరీస్ అని నేర్చుకోవాలి, తర్వాత టెన్సెస్, తర్వాత పాసివ్స్. ఇది గ్రామర్ ఆస్పెక్ట్. బట్ స్పీకింగ్కి వచ్చేసరికి రోజు పబ్లిక్ స్పీకింగ్, తర్వాత గ్రూప్ డిస్కషన్స్, తర్వాత డిబేట్స్, కాన్వర్జేషన్స్, ఇవి స్టెప్ బై స్టెప్ ఇలా రావాలన్నమాట. కాబట్టి ఇవి సిస్టమేటిక్గా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ యూజ్ చేస్తున్నారు. అంటే టీచింగ్ కోసం అయితే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకూడదు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కూడా టీచింగ్ తక్కువ ఉండి మీరు మాట్లాడడానికి ఎక్కడ స్కోప్ ఎక్కువైతే ఉంటుందో, ప్రాక్టీస్ ఎక్కడైతే ఎక్కువ చేయిస్తారో అక్కడ మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించే మరో స్టూడెంట్ డౌట్ని కూడా కనుక్కుందాం. మీ డౌట్ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. Good. దిస్ ఇస్ దేవికా సార్. ఐ హావ్ డన్ బీటెక్ ఇన్ మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కడప. సార్ చాలామంది స్టూడెంట్స్ 10th ఇంటర్ తెలుగు మీడియం నుంచి వస్తారు సార్. Okay. బీటెక్ ఇంగ్లీష్ మీడియం చదువుతారు సార్. తప్పదు, తెలుగు మీడియం ఉండదు కదా. ఎస్ సార్. అలాంటి వాళ్ళు సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఉండొచ్చు సార్, ఓకే, కానీ కమ్యూనికేషన్ పరంగా ప్రాబ్లం ఉంటుంది సార్. Okay. అలాంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది సార్. అలాంటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే కమ్యూనికేషన్ పరంగా వాళ్ళు గెట్ ఆన్ అవుతారు సార్? వండర్ఫుల్ క్వశ్చన్. అయితే మీ క్వశ్చన్ కమ్యూనికేషన్ అన్నారు, కానీ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. జనరల్గా మీరు ఏ మీడియం నుండి వచ్చారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్టార్ట్ యువర్ జర్నీ విత్ అన్ ఎండ్ ఇన్ ద మైండ్, బిగిన్ యువర్ జర్నీ విత్ అన్ ఎండ్ ఇన్ ద మైండ్. అంటే మీరు మీ ఎండింగ్ ఒకసారి చూసుకొని జర్నీ మొదలెట్టండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యావంటే 4 years తర్వాత నీ అవుట్పుట్ ఏం కోరుకుంటున్నాను ఆ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అనేది నీ మైండ్లో రావాలి. దిస్ ఈజ్ మై అవుట్పుట్, నేను ఇలా ఉండాలి, ఒక ఎంఎన్సీలో సెలెక్ట్ అవ్వాలి, ఈ పొజిషన్లో ఉండాలి. దానికి సెలెక్ట్ అవ్వాలంటే నీకు ఏమేం కావాలి? అకాడమిక్ సబ్జెక్ట్, ఎక్స్పోజర్, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకున్న టైంని డివైడ్ చేయండి. ఎలా? ఫస్ట్ 1 year అంతా కూడా ఇంజనీరింగ్ జాయిన్, ఫస్ట్ ఇయర్ అంతా కూడా డైలీ ఒక 1 hour, రైట్, డైలీ ఒక 1 hour ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సెకండ్ ఇయర్ మొత్తం నేను ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, స్పీచెస్ ఇవ్వడానికి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్పీచెస్ డెలివర్ చేస్తాను.
సెకండ్ ఇయర్ అంతా కాన్సన్ట్రేషన్. థర్డ్ ఇయర్ మొత్తం వీలైనంత మట్టుకు ఇంటరాక్టివ్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్ పెడతాను, డిబేట్స్ కండక్ట్ చేస్తాను, రకరకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తాను, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాను. ఇలా ఒక సిస్టమాటిక్గా ఈ 4 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే మీరు ఆ స్టడీస్తో పాటు ఇప్పుడు ఇంజనీరింగ్ మీరు ఎంబీఏ చదవాలనుకుంటే రోజు 8 గంటలు కాలేజీలో కేటాయిస్తారు, 2 గంటలు వెళ్ళడానికి, 2 గంటలు రావడానికి. అంటే రోజుకు 12 గంటలు ఎంబీఏ కోసం మనం కష్టపడుతున్నాం కదా. రోజుకు 12 గంటలు కష్టపడి మనం 80% తెచ్చుకుంటాం. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ 80% మార్క్స్కి మీకు 30% వెయిటేజ్ ఉంటుంది. రోజుకు 12 గంటలు కష్టపడి 80% వెయిటేజ్ మార్క్స్ తెచ్చుకుంటే దానికి 30% వాల్యూ ఉంటుంది. బట్ 70% యూ విల్ బి సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్. కాబట్టి ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం ఇదే 4 సంవత్సరాలు రోజు 1 hour 2 hours అనేది ఒక సిస్టమాటిక్ ప్లాన్గా పెట్టుకొని అలా వర్క్ చేస్తే అసలు బిఫోర్ థర్డ్ ఇయర్ అయిపోకముందే చక్కగా రోజు 2 గంటలు 3 సంవత్సరాలు కేటాయిస్తే అసలు డెవలప్ కాని లాంగ్వేజ్ ఏంటి, రాని స్కిల్ ఏంటి. సార్ ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ చదవడం వల్ల, ఇంగ్లీష్ ఛానల్ చూడడం వల్ల, ప్రతిరోజు ప్రతి ఒక్కరితో ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల అది ఇంగ్లీష్లో డెవలప్ చేసుకోవచ్చు సార్. మాకు అది సరిపోతుందా సార్, లేకుంటే ఖచ్చితంగా మేము ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవాలి సార్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్? చాలామంది అంటారు సింపుల్ లాజిక్ అమ్మాయి, మనం రోజు పేపర్ చదువు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటారు, రోజు టీవీ చూడు వచ్చేస్తుంది అంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా రకాలు అంటారు. రోజు పేపర్ అంతా చదివేస్తే కళ్ళు నొప్పి రావచ్చు, టీవీ చూసినా కూడా ప్రాబ్లం రావచ్చు. మీరు ఏ ఆబ్జెక్టివ్తో చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్. అక్కడ రోజు పేపర్ చదివితే చదవడం వస్తుంది, వొకాబులరీ పెరుగుతుంది, అర్థం చేసుకోవడం వస్తుంది, కానీ మాట్లాడడం రాదు. ఇక్కడే చిన్న డిఫరెన్స్. రోజు టీవీ చూస్తే చక్కగా టర్మినాలజీ పెరుగుతుంది, రకరకాల యాక్సెంట్ మీరు అర్థం చేసుకోవడం తెలుస్తుంది, లాంగ్వేజ్ మీద గ్రిప్ పెరుగుతుంది, కానీ మాట్లాడడం రాదు. ఎందుకంటే ఒడ్డున కూర్చుండి స్విమ్మింగ్ నేర్చుకోవడం సాధ్యం కదా. 1000 పుస్తకాలు చదివినా స్విమ్మింగ్ గురించి, 1000 వీడియోలు చూసినా స్విమ్మింగ్ రాదు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే స్పీకింగ్ ద్వారే వస్తుంది. ఎవరో మాట్లాడితే మనకు మాట్లాడడం రాదు. వినడం ద్వారా లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి, చదవడం ద్వారా రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి, కానీ మాట్లాడడం ద్వారా మాత్రమే స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళు చదవడం, వాచ్ చేయడం ఇవన్నీ అవసరమే. అవన్నీ ఇన్పుట్ తీసుకోవడానికి, బట్ అవుట్పుట్ మీరు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ఇన్పుట్ను తీసుకుని అవుట్పుట్ ఇవ్వడం మొదలెడతాం అంటే మాట్లాడతాం, రోజు 1-2 గంటలు మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారో వాళ్ళకి మాత్రమే మాట్లాడడం వస్తుంది. ఓకే సార్, మీరు చెప్పిన దానికే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పారు కదా, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు ఇంగ్లీష్ భాష పైన పడుతూ ఉంటుంది. దానివల్ల చాలామంది సెలెక్ట్ కాకుండా వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళకి చాలామంది కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? దానికోసం ఫస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ మీద, గ్రామర్ మీద కమాండ్ పెంచుకోవడం. ఆ తర్వాత మనకి ఎక్కడైతే ఇప్పుడు మనం తెలుగు ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడుతూ ఉంటాం, ఖచ్చితంగా ఉంటుందండి. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక్కొక్క ఏరియా జనాలు ఇంగ్లీష్ని ఒక్కొక్క రకంగా పలుకుతారు. హైదరాబాద్ సిటీలో ఒక ఏరియాలో ఒకే వర్డ్ని ఒక ఏరియాలో ఒక్కోలాగా పలుకుతారు. ఆ ఏరియాలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. దానికోసం ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి బయటికి రావడానికి వేరే సర్కిల్ పెంచుకోవాలి. అంటే చక్కటి ఇంగ్లీష్ మాట్లాడే సర్కిల్ మనకు ఉండాలి. వాళ్ళతో రోజు మాట్లాడితే ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోతుంది. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు, మీరు వచ్చి ఇంగ్లీష్ భాషకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ షోలో జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాళ కపిల్ చిట్స్ జై సక్సెస్ మంత్ర. ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి అంటే, దానిపైన పట్టు రావాలి అని అంటే ముందుగా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమీ లేకుండా ఇంగ్లీష్ భాషను మాట్లాడడం నేర్చుకోవాలి. ఇదంతా టీవీ చూడడం వల్ల, ఓన్లీ పేపర్ చదవడం వల్ల కాదు, మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, మనం మాట్లాడడం వల్లనే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించవచ్చని చిరంజీవి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై సక్సెస్ మంత్ర. రేపటి సక్సెస్ మంత్రాలో మరో చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.